ట్రై బై స్టాండ్ అది మీకు తెలిసే ఉంటుంది బేసిక్ సెట్టింగ్ అడ్జస్ట్ చేసుకుంటాం. దాని తర్వాత రోవర్ పోల్ పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన కంట్రోలర్. ఇక మొత్తం మనకు కంప్లీట్ గా ఆండ్రాయిడ్ బేస్డ్ ఉంటుంది. సో మన మొబైల్ ఆన్లైన్ పై స్క్రోల్ చేస్తే మనకు యాప్స్ ఉంటాయి అన్ని. ఇందులో మనకు క్రియేటివర్స్ అనే యాప్ ఉంటుంది. నేను క్లిక్ చేస్తే క్రియేటివర్స్ అనేది మనకు యాప్ పేరు అనమాట. ఇది వచ్చేసి మన ఓన్ సాఫ్ట్వేర్. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ లో మనకు ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ లో ఏదైతే మనం కస్టమర్ సైట్ నేమ్ కానీ మనకు ఐడెంటిఫికేషన్ కోసం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ ఫీల్డ్ నేమ్ కానీ దానికి ఇక్కడ నేమ్ ఇస్తాం అనమాట. ఇక్కడ సపోజ్ ఇక్కడ కింద న్యూ ఉంది, ఇవన్నీ మనం చేసిన ప్రాజెక్ట్స్, మన పాత ప్రాజెక్ట్స్ ఇవన్నీ. దానికి ఓపెన్ చేసుకోవాలి, జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే పాత ప్రాజెక్ట్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కింద న్యూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మన ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాం, కస్టమర్ నేమ్ సైట్ నేమ్ ఇస్తాం. ఇక్కడ సంథింగ్ ఏదో నేమ్ ఇచ్చేస్తాం. ఇది కింద క్రియేట్ కొట్టేస్తే మనకు ఆటోమేటిక్ గా మనకు జాబ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద డివైస్ లోకి వెళ్తే మనకు కనెక్షన్, బేస్, రోవర్ ఇవన్నీ ఉంటాయి ఆప్షన్లు. ఫస్ట్ కనెక్షన్ లోకి వెళ్తాం. కనెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ కనెక్షన్ మోడ్ బ్లూటూత్ అండ్ వైఫై రెండు ఉంటాయి. ఏదైనా అది మన జస్ట్ మనకు పేరు అనమాట. కంట్రోల్ రోవర్ ని దీనికి పే చేసుకోవడానికి ఒక కనెక్షన్ మోడ్, అందులో ఏదైనా పెట్టుకోవచ్చు. బ్లూటూత్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కింద సెర్చ్ చేస్తే మన నియర్ బై ఏదైతే రిఫర్స్ ఉన్నాయో వాటి సీరియల్ నెంబర్ చూపిస్తుంది. మనం ఏం చేస్తాం, ఫస్ట్ యాక్చువల్ గా బేస్ కనెక్ట్ చేయాలి కాబట్టి బేస్ మీద అయితే ప్రతి రిసీవర్ కి దీనికో సీరియల్ నెంబర్ ఉంటుంది, దానికో సీరియల్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ మనం బేస్ కనెక్ట్ చేయాలి కాబట్టి బేస్ సీరియల్ నెంబర్ కనెక్ట్ చేస్తాం. ఇది మన బేస్ సీరియల్ నెంబర్. దాన్ని క్లిక్ చేసి ఇట్లా కనెక్ట్ చేస్తాం. పేరింగ్ కడితే సేమ్ బ్లూటూత్ పేరింగ్ లాగానే పేరింగ్ కడితే పేర్ చేస్తాం. క్లిక్ చేయగానే దాన్ని బేస్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం జస్ట్ కనెక్షన్ మాత్రమే చేసినాం. దాన్ని మళ్ళీ మనం బేస్ లో అప్లై చేయాలి. ఇవన్నీ మనకు ఆటో సిస్టమ్ లో డిఫాల్ట్ సెట్టింగ్స్ వస్తే మనం ఏం చేంజ్ చేయం. కొంచెం కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఛానల్, ప్రోటోకాల్, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ ఉంటాయి. మెయిన్ గా మనం చేయాల్సింది ఇది. ఏ డీజీపీఎస్ కైనా సరే, ఏ బేస్ కైనా, రోవర్ కైనా ఈ ఛానల్, ప్రోటోకాల్ అనేది సమ్ ఉంటాయి. మనం ఇందులో ఏదైతే ఛానల్, ఈ ప్రోటోకాల్ ఇస్తామో బేస్ లో, రోవర్ లో కూడా అవే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఛానల్, ప్రోటోకాల్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇందులో మనం ఏమేమి ఇస్తాం. ఫస్ట్ సపోజ్ ఇందులో ఛానల్ వచ్చేసరికి కస్టమ్ మోడ్ ఇచ్చినాం, 448 ఫ్రీక్వెన్సీ వస్తుంది. ప్రోటోకాల్ వచ్చేసి ట్రిమ్మర్ 3 ఇచ్చినాం. ఇంకా మిగతా హై పెట్టేసుకొని పవర్ హైట్ లో పెట్టేసుకొని డైరెక్ట్ మనం ఇక్కడ కింద మనకు స్టార్ట్ అని వస్తుంది, స్టార్ట్ కొట్టేస్తాం. Internal radio. అప్లై చేయగానే మనకు బేస్ లా అయిపోతుంది. మనకు అది బేస్ సెటప్ మాత్రం అయిపోయింది. మనం ఫస్ట్ ట్రైపాడ్ మీద బేస్ పెట్టుకున్నాం కదా, దాని సీరియల్ నెంబర్ కనెక్షన్ లో కనెక్ట్ చేస్తాము, దాన్ని బేస్ లో అప్లై చేస్తాం. నెక్స్ట్ మనకి బేస్ తో సెటప్ అయిపోయింది కాబట్టి పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ కనెక్షన్కి వెళ్తాం. స్టాప్ కొట్టేసి మనం రోవర్ కనెక్ట్ చేస్తాం. దీనికో సీరియల్ నెంబర్ ఉంటుంది, ఇది మన సీరియల్ నెంబర్ రోవర్ది. దీన్ని మనం జస్ట్ మళ్ళీ కనెక్ట్ చేస్తాం. సేమ్ బేస్ లో ఎట్లా చేస్తాం, రోవర్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనకు. తర్వాత దీన్ని మనం రోవర్ అనుకుంటాం కాబట్టి దీన్ని మనం రోవర్ లో అప్లై చేస్తాం. రోవర్ లో అప్లై చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు సేమ్ అందులో మనం ఛానల్, ఫ్రీక్వెన్సీ, ప్రోటోకాల్ అవి పెట్టుకున్నాం. ఇందులో కూడా మనం అవి పెట్టుకోవాలి. కింద కన్ఫర్మ్ కొట్టేసేయాలి. Internal radio. కన్ఫర్మ్ కొట్టేస్తే మనకి సెట్ సక్సెడ్ అని వస్తుంది, పైన ఫిక్స్డ్ వస్తుంది. ఈ ఫిక్స్డ్ ఉన్నప్పుడే మనం మాక్సిమం సర్వే చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో మనకి అక్యురేట్ వచ్చేస్తుంది. మనకి వేరియేషన్ వచ్చేసరికి బిలో 170 అట్లా మనకు వేరియేషన్ వస్తుంది. ఇక్కడ పైన ఫిక్స్డ్ ఉంది కదా, ఏజ్ ఉంది. ఇది వచ్చేసి మన శాటిలైట్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనకి ఎన్ని శాటిలైట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని కనెక్ట్ అయినా చూపిస్తుంది. మనకి ఇక్కడ 53 శాటిలైట్స్ అవైలబుల్ ఉన్నాయి, మనకి ఇక్కడ 50 కనెక్ట్ అయినాయి. దీన్ని క్లిక్ చేస్తే మనకి చాలా ఉంటాయి ఆప్షన్స్. ఇందులో బేస్ ఉంటాయి, మనకి ఏ శాటిలైట్స్ కనెక్ట్ అయినా, ఇండియన్ శాటిలైట్స్, అదర్ కంట్రీ శాటిలైట్స్ అన్ని చూపిస్తాయి మనకి ఇందులో. ఇది ఓకే. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ లో సైట్ నేమ్ ఇచ్చినాం. నెక్స్ట్ డివైస్ లోకి వెళ్ళి మనం బేస్ అండ్ రోవర్ సెటప్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ సర్వేలోకి వెళ్తే మనకు పాయింట్ సర్వే ఉంటుంది. ఇందులోనే మనం అన్ని చేస్తాం. పాయింట్ సర్వేకి వెళ్ళగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే టిల్ట్ అనమాట. టిల్ట్ అంటే ఏంటంటే బెండ్ చేసి పాయింట్ తీసుకోవడం. టిల్ట్ ఆన్ చేసినప్పుడు మనకు ఆ పాయింట్ తీసుకుంటది. టిల్ట్ ఆఫ్ చేసినప్పుడు మనం ఫర్ సపోజ్ ఇట్లా బెండ్ చేసి మనం టిల్ట్ ఆఫ్ చేసి పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్ అనేది మనకు పాయింట్ పడిపోతుంది. ఈ టిల్ట్ ఆప్షన్. మిగతా మనకు జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ కలర్, ఇవన్నీ మనకు పెద్ద అవసరం ఉండదు. ఇది వచ్చేసి మన పాయింట్ పికర్. టిల్ట్ ఆఫ్ చేస్తేనేమో మనకి ఇక్కడ లొకేషన్ సింబల్ ఉంటుంది, లొకేషన్ సింబల్ లా వస్తుంది. టిల్ట్ ఆన్ చేస్తేనేమో టిల్ట్ సింబల్ వస్తుంది.
చేస్తా మనం జస్ట్ ఇట్లా పాయింట్ పిక్ చేయగా మనకు పాయింట్ పడిపోద్ది. చూపిస్తాను ఇప్పుడు మాకు పాయింట్ పడిపోద్ది. అట్లా మనం ఫస్ట్ బౌండరీ కలెక్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ క్రియేట్ చేసి డివైస్ సెటప్ చేసి పాయింట్ సర్వేలో వచ్చేసి మనం మనకి ఏదైతే బౌండరీ చూపిస్తారో వాళ్ళు ఆ బౌండరీ మనం పికప్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక బౌండరీ తీసుకున్నాంటే మేము మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక 4 పాయింట్స్ ఒక బౌండరీ లాగా తీసుకోండి. దాంట్లో మీరు పార్టీషన్ కానీ కానీ చూపిస్తాం తీసుకోవడానికి. అందులో మనకు లైన్ తీసుకోవచ్చు, పాలిగాన్ తీసుకోవచ్చు, ఆటోకాడ్ సేమ్ ఎట్లా ఉంటాయో ఇందులో కూడా మనకు అట్లనే ఉంటాయి. సర్కిల్ అని తీసుకోవచ్చు. మీకు పాలిగాన్ తీసుకోవాలి. మనకి ఏరియా కావాలంటే ఎప్పుడైనా ఇందులో మనం పాలిగాన్ సెలెక్ట్ చేసుకోవాలి. పాలిగాన్ తీసుకొని మనకి ఏదైతే పాయింట్స్ వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు పైన ఇక్కడ ఏరియా వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు ఇందులో మనకి మీటర్ స్పేస్ వస్తుంది. ఏరియా లెన్స్ వచ్చేసి మీటర్ లో వస్తుంది, ఏరియా వచ్చేసి మీటర్ స్పేస్ లో వస్తుంది. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. రైట్ కొట్టేసి మనకు దీనిలో చేసుకోవచ్చు, బయటకి మామూలుగా ఫోన్ లో చేసుకోవచ్చు. మనం ఇట్లా మనం క్లిక్ చేసినప్పుడు మనకి డ్రాయింగ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం లైన్ క్లిక్ చేసినాం అనుకోండి, డీటెయిల్స్ లోకి వెళ్తే మళ్ళీ మనకి ఏరియా చూపిస్తుంది. అక్కడ పోయింది అనుకోండి, ఇక్కడ మనకు వాటి లెన్స్ ఎంత చూపిస్తుంది, వాటి ఏరియా చూపిస్తుంది. ఏరియా వచ్చేసి మనకు 46 మీటర్ స్క్వేర్స్ ఉంది. ప్రతి పాయింట్ కి మనం పాయింట్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు పాయింట్ క్లిక్ చేసి డీటెయిల్స్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది. నార్తింగ్, ఈస్టింగ్ చూపిస్తుంది, లాటిట్యూడ్ యాంగిల్ కూడా చూపిస్తుంది. ప్రతి ఒక్కరి కోఆర్డినేట్ మనకు చూపిస్తుంది. ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రాయింగ్ అయితే ఇంతే మనం తీసుకునే దాన్ని మనం పార్టిషన్స్ కానీ సమ్ ఏరియా డివిజన్ కానీ చేసుకుంటాం. కంపాస్ సింబల్ ఉంది కదా, ఇది మనకు టోటల్లీ క్యాడ్ ఆప్షన్స్ అనమాట. ఇందులోనే మనం టిప్ అని కానీ అన్ని చేసుకుంటాము. 1 by 1 చూపిస్తా. ఇది ఏరియా ఈక్వల్ డివిజన్ ఉంది. ఏరియా ఈక్వల్ డివిజన్ అంటే ఉన్న ల్యాండ్ ని మనం ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకుంటాం ఏదైతే ఉందో. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మన కింద సెలెక్ట్ పాలిగాన్ అని అడుగుతుంది. సెలెక్ట్ పాలిగాన్ అంటే మనం తీసుకున్న డ్రాయింగ్ దీని అయితే పార్టిషన్ చేయాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ లైన్. ఈ సెలెక్ట్ లైన్ ఏంటంటే రిఫరెన్స్ లైన్. నీకు పార్టిషన్ కావాలి కాబట్టి నీకు ఇట్లా కావాలా, ఇట్లా కావాలా, ఇట్లా కావాలా నీ ఫీల్డ్ కి. ఇప్పుడు నేను లైన్ చేసుకున్నాను అనుకోండి, డిఫరెన్స్ లైన్. దీనికి మనకు ప్యారలల్ గా మనకు పార్టిషన్ జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డివిజన్స్. నెంబర్ ఆఫ్ డివిజన్స్ అంటే మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, ఒక 3 తీసుకున్నాం. 3 తీసుకొని రైట్ సింబల్ ఉంది, దీన్ని కొట్టేస్తే మనకు 3 పార్ట్స్ అదే డివైడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఓకే కొట్టేసాం అనుకోండి, ఈ పాయింట్స్ సేవ్ అయిపోతే మనం పాయింట్ దాన్ని టచ్ చేసి చెక్ అవుట్ చేసి చూపిస్తాం. ఇప్పుడు 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇట్లా దేనికి మనకు ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ పాయింట్స్ అవి పార్టిషన్ ఇప్పుడు ఉందా రైట్ సింబల్ కొట్టగానే మనకు అన్ని పాయింట్ చూపిస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తే ఈ పాయింట్ మనం చూపించాలి. ఫీల్డ్ లో చూపించాలంటే ఈ పాయింట్ ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ మన కింద స్టేక్ అని ఉందా, స్టేక్ చేస్తుంది. స్టేక్ తర్వాత ఇంకో నావిగేషన్ సింబల్ ఉంటుంది ఇక్కడ. దీన్ని క్లిక్ చేసాం అనుకోండి మనకు డైరెక్షన్ చూపిస్తుంది. ఫ్లాగ్ అనేది మన పాయింట్. అండ్ ఇది వచ్చేసి మన రోవర్ పొజిషన్. ఇది మన రోవర్ అనుకోండి, మన పాయింట్. ఈ పైన డిస్టెన్స్ వచ్చేసి మనం మూవ్ కావాల్సింది. ఇంత డిస్టెన్స్ మనం మూవ్ కావాలి, ఏ డైరెక్షన్ మూవ్ కావాలి కూడా చూపిస్తాయి. ఇట్లా మూవ్ అవ్వకుండా ఇప్పుడు 1.5 మీటర్ పోవాలి, 1.3 మీటర్స్ పోవాలి. మనం ఇప్పుడే ఈ రోవర్ జరుపుకుంటూ ఇందులో చూసుకోవాలి. చూడండి మనకి ఎంత 5 mm బిలో 1 cm వస్తుంది. ఇట్లా మనం పార్టిషన్ చేసుకొని పాయింట్ మీద క్లిక్ చేసి చెక్అవుట్ చేసి చూపిస్తాం మనకు.